బ్రేకింగ్ చూస్తున్నాం. పంటల కొనుగోలులో జాప్యంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ రైతు డిక్లరేషన్ ను ఒక పెద్ద బోగస్ అని అభివర్ణించారు. సీఎంకు ఆయన ఘాటైన లేఖ రాశారు. తాలు పెరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. మిల్లుల వద్ద బస్తాకు తరుగు తీస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు పొద్దుతిరుగుడు, శనగ, జొన్న, మొక్కజొన్న రైతుల కష్టాలను లేఖలో ఏకరువు పెట్టారు. వెంటనే అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ మనం పంటల కొనుగోలులో జాప్యంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ రైతు డిక్లరేషన్ ను ఒక పెద్ద బోగస్ అని అభివర్ణించారు. సీఎంకు ఆయన ఘాటైన లేఖ రాశారు. తాలు పెరిట తరుగు తీస్తే తోలు తీస్తారన్న సీఎం మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. మిల్లుల వద్ద బస్తాకు తరుగు తీస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు పొద్దుతిరుగుడు, శనగ, జొన్న, మొక్కజొన్న రైతుల కష్టాలను లేఖలో ఏకరువు పెట్టారు. వెంటనే అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, లేదంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. పంటల కొనుగోలు జాప్యంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఇక రేవంత్ సర్కార్ రైతు డిక్లరేషన్ ఒక పెద్ద బోగస్ అని వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్లలో. స్వామి, టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చేసినటువంటి రైతు డిక్లరేషన్ పైన ఆయన మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పెద్ద బోగసు, పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వైపు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ అది చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ పైన ఆయన మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతులను మోసగించినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. తాలు పేరిట, తలుగు పేరిట పెద్ద ఎత్తున కూడా రైతులని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కావచ్చు, మొక్కల కొనుగోలు విషయంలో రైతులను వడగళ్ళ వారాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా వారికి సకాలంలో సహాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్దకి పెద్ద ఎత్తున కుప్పలుగా ధాన్యం వస్తున్నప్పుడు కూడా వాటిని ఎందుకు కొనుగోలు మొదలు పెట్టలేదని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మిల్లుల దగ్గరకు బస్తాలకు కిలో 2 కిలోలు తరుగు తీసుకుంటే అది దూచుకుంటున్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎండలో రైతులు మాడిపోతున్నారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. మరోవైపు మాట ఇచ్చిన ప్రకారం సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి హరీష్ రావు, పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టవా, 20 రోజుల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నప్పుడు కూడా ఒకవైపు పట్టించుకోవట్లేదు. కేంద్రం పావువంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేస్తుంది. 1,20,000 క్వింటాలు మాత్రమే బేసరదిగా కొనాలని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు డిమాండ్ చేశారు. అదేవిధంగా చిన్నగ రైతుల విషయంలో కావచ్చు, మరోవైపు మొక్కల విషయంలో ప్రైవేటు వ్యాపారులు తుమ్ముకై రైతులను దోచుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు వైపు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రైవేట్ రైతులకు అమ్ముకొని రైతులంతా కూడా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని చెప్పేసి గుర్తు చేశారు. మొక్కజొన్నల విషయంలో వైపు కనీస మద్దతు ధర 3,371 ఉంటే 2,500కే రైతులు అమ్ముకొని నష్టపోతున్నారని చెప్పేసి కూడా మండిపడ్డటువంటి హరీష్ రావు, ఆరుగాలకు సంబంధించినటువంటి రైతులకు మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా వివక్ష చూపుతున్నారు. ఒకవైపు ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు సడలించాలి, మొత్తం పంట కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40 టన్నుల క్వింటాల మొక్కజొన్న వస్తుంది, అది కూడా కొనాలని చెప్పేసి కూడా లెటర్ రాసినటువంటి హరీష్ రావు ప్రభుత్వం తీరుపైన మండిపడ్డారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.